అశోక్ ఇల్లు తెలుసా నీకు? ఏంట్రా అలా చూస్తున్నావు? తెలుసా తెలీదా? ఏంట్రా వెనక దాచిపెడుతున్నా? ఎవ్వరా? ఏంట్రా అది? అరే తాగుపోతుంది బా. ఎందుకు ఆ దిక్కులు చూస్తూ నిలబడింది? ఇది పట్టుకో. ఇలా రా. అశోక్ ఇల్లు ఎక్కడో తెలియదు కదా. పంపు సెట్లు స్నానం చేసామా, చదివామా, పాస్ అయ్యామా అన్నట్టుండాలి. చదువుకునే వయసులో తాగుతావరా? తాగడం కోసం చదువుని వదిలేసిన వాళ్ళవరా మేము. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి గ్రూప్ స్టడీస్ చదువుకో. పోరా పోరా. ఏంట్రా చూపు? పోరా. చూస్తున్నాడు ఏంట్రా కోపంగా చూస్తున్నాడు? ఏం కొడుతున్నావురా? ఇలా ఇవ్వు. మన కరెక్ట్ ప్లేస్ కి వచ్చా. ఎవరికి తెలుసు? ఇక్కడ అశోక్ అని అంటే బావా, ఉలి ఎలా దిగిందో చూసావు కదరా? సరైన చోటుకే వచ్చావురా. తీసుకో. మా నాన్నకి ఎంతసేపు అయింది? 3-4 గంటలయింది. చేతబడి అయి ఉంటుంది. ఇద్దరు లోపలికి వచ్చి కూర్చోండి. చేతబడా? చేతబడంటే ఏంట్రా? ఆయన చెప్పారంటే గనక అలాగే అయి ఉంటుంది. నేను ఒక స్వామీజీ అయిపోతే ఎలా ఉంటుందంటావు? నువ్వు తాగితే మనిషివే కాదు, స్వామీజీలో మారిపోతాడంట. ఒకవేళ ఈ కట్టెలన్నీ కూడా మహిమకల కట్టెలై ఉంటాయా? రేయ్, ఓకే. వెళదామా? వెళ్దాం స్వామి, వెళ్దాం. మళ్ళీ ఏంటండి? డాక్టరా? ఐఎమ్ డాక్టర్. రండి డాక్టర్. ఇక్కడ స్వామి ఎవరు? నేనేనండి. ఓ ఫైన్. మీరే నా ఫోన్ అవునండి, నేనే ఫోన్ చేశాను. ఓకే. డాక్టర్ మా ఇంటికి వచ్చారు, అందుకే మీ ఇంటికి తీసుకొచ్చా. అవును, నాకు ఇల్లు తెలియక ఈవిడింటికి వెళ్ళిపోయి బెల్లు నొక్కాను. అమ్మ కాలు జారి పడ్డారు. నాన్న అమ్మే డాక్టర్.